ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా జెండా పండుగ మాత్రం చాలా బాగా జరిగింది. ఈ రోజు 2 స్కూల్స్ కాడ, అంటే కొత్తపల్లి పాతపల్లి. ఈ వీడియో అంతా మొత్తం ఇంకా మనకి మెయిన్ ఛానల్ పోస్ట్ చేశాను, కావాలని వాళ్ళు చూడవచ్చు. తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి, అలానే చిన్న వాళ్ళ దగ్గరికి, ఇంకా అలానే మా అమ్మ వాళ్ళ దగ్గరికి. ఇంకా పండుగ రోజు కదా, సరదాగా వెళ్ళొద్దాము. సుహాసిని కూడా ఈ రోజు చక్కని అవునా సెలబ్రేషన్ మాత్రం చాలా బాగా జరుగుతుందండి. మా బాబు వాళ్ళది అంటే మ్యారేజ్ డే అంట. ఇంకా మీరు విషెస్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళది కూడా ఇంకా కేక్ కటింగ్ చూద్దాం వాళ్ళది, సరేనా? ఇంకా సుహాసిని చక్కగా ఫ్లాగ్ అయితే వేసింది. మన రోజున ఇంకా మా చెల్లెలు ఉంది కదా, ఇంకా గుంటూరులో మన రోజున మనకు సుహాసినికి అయితే బట్టలు అయితే తీసుకుందన్నమాట. అన్న ముందు జెండా డ్రెస్ అయితే అయ్యన్న పండుగ రోజు చాలా బాగుంది అని చెప్పేసరికి ఈ రోజు వేసామన్నమాట. చాలా ముద్దుగా క్యూట్గా ఉంది కదా. ఓకేనా? ఇంకా త్వరగా బయలుదేరుతాం పదండి. ఇప్పుడే ఇంకా స్వాతంత్ర దినోత్సవ పండుగ అయితే, ఇంకా జెండా పండుగ అయితే జరిగి, ఇంక పిల్లలు స్వీట్స్ అవన్నీ హాట్ ఏం తీసుకుంటా బయటకు వస్తా ఉన్నారు. ఓకేనా? ఇంకా దాని గురించి మీరు చూడాలనుకుంటే మన వీడియో ఉంటుంది, చూడండి. ఓకేనా రాజీ? బయలుదేరదాం మరి. సహస్రాలు వెళ్దాం అండి. ఇంకా మన ఇంటికి వెళ్దాం పదండి. మన సొంత ఇంటికి వెళ్ళి ఇంకా మనల్ని కలిసి, ఇంకా సుహాసిని అలానే ఇంకా మనవరాలను చూపించి అటు నుంచి అటు మా బాబు ఇంటికి వెళ్దాం. ఓకేనా? వెళ్దాం పదండి. అన్నా ఏంటో అన్న హాయ్ చెప్పన్నా. వెరీ గుడ్ చలో అండి. మన ఇంటికి వచ్చేసాము. సుహాసిని నేను ఆ సాహస్ బాబు ఇంకా అమ్మ దగ్గర ఆటాడుకుంటూ ఉన్నారు. మా నాన్న చక్కగా బండికి అసలు ఫ్లాగ్ ఎంత బాగా అంటించుకున్నాడో చూపిస్తాను. మనం అక్కడ ఉంటున్నాం కదా, అక్కడికి వెళ్ళి ఉంటాడు సాహస్ బాబు అక్కడ అని చెప్పేసి ఇక్కడికి వచ్చని చెప్పేసి ఫోన్ చేశారు అనమాట. బాబాయ్ పిల్ల రోజు అంటకి వెళ్ళాలి. నవ్వుతున్నా సార్కి వెళ్ళి చూసారు. ఎవరు అమ్మ దాంతో చూసి పిల్లలు నవ్వుతున్నా. ఇప్పుడు పోయిద్దులే. రాజీ బయలుదేరదాం మరి. ఓకేనండి. ఈరోజు మా బాబు వెళ్తే ఇంక మ్యారేజ్ సెలబ్రేషన్ ఉంది కదా, చూసొద్దాం పదండి. అలానే దీవెన మహేంద్ర కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా చూపిస్తాం. ఓకేనండి. మనమైతే మన పెద్ద ఇంటికి అయితే వచ్చేసాం, మా నాన్న దగ్గరికి అయితే. ఇంకా శుక్రాలు తీపించుకున్నామా? పర్వాలేదు మరి. బాగానే ఉందా? మన ఈ కన్నా ఆపరేషన్ చేపించింది మొదట్లో, ఇప్పుడు ఇదే జాగ్రత్త. కళ్ళజోడు పెట్టుకో, ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటా ఉండాలి. ఎందుకంటే ఇంకా దుమ్ము ధూళి అలాంటిది కళ్ళకు పోయింది అనుకో, మళ్ళీ మొదటికి వచ్చి తేవారం. జాగ్రత్త చూసుకున్నారుగా మరి. ఆ మాత్రం చూసుకోపోతే నువ్వు మా ఇంటి పెద్ద. ఇంకా వచ్చి కూడా 1 గంట పైన అవుతుంది. రాజకుమారి ఇక్కడే ఇంకా భోజనం చేసింది మాట. మా చిన్న మీద కూరనితే సాహస్ బాబు నిద్రేస్తా ఉన్నాడు. సుహాసిని ఆట ఆడుకుంటా ఉంది. నేను ఒక రౌండ్ డ్రెస్ చేదరని చేసి తీసేసి మళ్ళీ వేసుకుందన్నమాట 1 అవర్ తర్వాత. ఏం బాబాయ్? సరేనండి. ముఖ్యంగా ఈరోజు మా బాబాయ్ది, మా చిన్నమ్మది పెళ్లి రోజు మాట. ఎన్నో పెళ్లి రోజు బాబాయ్ ఇది? సంవత్సరం మేము చేస్తాంలే కానీ ఈసారి ఎన్నోది పెళ్లి రోజు అయితే చేస్తాం. 46 20 కాదులే. మహేంద్రకి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు. ఏరా నీకు ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలా? 23వ పెళ్లి రోజు. అదే 23 సంవత్సరాలది ఇంకా పెళ్లి రోజు శుభాకాంక్షలు మా చిన్నమ్మకి, మా బాబాయ్కి. ఏం బాబాయ్ సెలబ్రేషన్ డబ్బులు 2000 ఇస్తే మొత్తం తీసుకొస్తాం మరి. చికెన్, మటన్, కేకు ఏం తీసుకురామంటావా? సరే మహేంద్ర ఇద్దరం చేద్దాం మరి. మన ఇద్దరం మరి పోయి కేక్ అను చికెన్ తీసుకొద్దామా? దీనా ఏంది మా సెలబ్రేషన్? దీన చేతుల మీదకైనా మీ అత్తమ్మకి మరి సెలబ్రేషన్ విషెస్ చేసావా? చేయలేదా? మరి విషెస్ చేయి త్వరగా. నువ్వు కూడా చెప్పు దీవెనా. చాలా ఫన్నీగా ఉండిద్దండి మా ఫ్యామిలీ అంతా. ఇంగ్లీష్ రాదంటలే. సరే మా సెలబ్రేషన్కి ఏమేమి చేయమంటావు దీవెనా? చికెన్ తీసుకురమ్మంటావా లేకపోతే మామూలుగా పప్పు పచ్చడి? అత్తమాలు ఇష్టమా? సరే ఏం చిన్నమ్మ ఏం తీసుకురమ్మంటావు? చికెన్ కేకా? ఇంకా పలావ్ అంటే పలావ్ దినుసులు ఇంట్లో ఉన్నాయి కమ్మాయి. సరే మైందర్ మనం వెళ్దాం మరి. త్వరగా రెడీ అవ్వు మరి నువ్వు.
ఛానల్ స్టార్ట్ చేసేది ఈ మంత్ ఎండ్కే కదా, ఈ 31. ఓకేనండి. సుహాసిని చూడండి చక్కగా ఆట ఆడుకుంటా ఉంది. కళ్ళజోడు పెట్టుకుంటుందా? ఇటు చూడనా. భోజనం చేశారు దేవనా? ఏం కూర వండారు? దోసకాయ ఎన్ని చేపలా? దోసకాయ చారా? సరేలే. సరే మదార్ మనం వెళ్దాంపా, మరి పోయి తీసుకొద్దాం. అయ్యేసి ఇంక వీటి గురించి మొత్తం ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాలండి. ఓకేనా? అందుకని ముందుగా ఇంకా రాజు వాళ్ళ అమ్మగారు అంటే మా అత్తగారు ఫోన్లు ఇప్పటికి 4-5 సార్లు చేశారు, మనవన్ని మనవరాలు చూడాలి, తొందర తీసుకురామని చెప్పేసి. అక్కడ కూడా వెళ్ళి చూసి ఒక పావుగంట అరగంట అక్కడ కూడా ఆ మాట మాట్లాడుకొని తర్వాత మా చిన్నమ్మలది మ్యారేజ్ సెలబ్రేషన్ ఎలా జరుగుతుందని చెప్పేసి మహేంద్ర, మేము అలానే మా తమ్ముడు, మా ఫ్యామిలీ అందరం కలిసి ఎలా చేసుకుంటాం చూపిస్తాం. అంతేనా? వెళ్దాం పదండి. ఏమైనా పదం మనమ్మ. ఓకేనండి, ఇంకా బయలుదేరుతాం పదండి. మరి సాహసం లేమ్మా. ముందు అలా అమ్మమ్మ రమ్మంటుందమ్మా చూడ్డానికి కదా. మరి నువ్వు జాగ్రత్త. మరి ఇంకా ఆకుకూరలు ఎక్కువ తిను. చికెన్ మటన్ తినకూడదు. చారుతో అయినా వద్దులే. ఒక మంత్ దాకా, ఒక నెల దాకా ఏం తినకాకు. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు ఎలాగ ఉండాలని చెప్పేసి కాంపిటీషన్ చెప్పండి అండి. నేను మా నాన్నమ్మ చెబుతాను. అంటే కంటి ఆపరేషన్ చేపించుకున్నప్పుడు తీసుకునే జాగ్రత్తలు. ఏ ఊర్లో చేపించుకుంది? నసరాపేట. ఫ్రీయేనా? ఏమైనా డబ్బులు తీసుకున్నారా? ఆరోగ్యశ్రీ మీద? కొత్త హాస్పిటల్ నసరాపేటలోనా? నసరాపేటలో మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారే, ఒక మాట చెప్పినట్టు నీ కాడికి వచ్చేవాళ్ళనే. ఇంకేం మరి భోజనం చేసావా? సరే సాహసం లేపు మరి. వాళ్ళు చిన్నత చేస్తున్నారు. రాజకుమార్ తెగ నవ్వుతా ఉంది. వాళ్ళ కోళ్ళను దీవెనను అలానే ఇద్దరు రాజకుమార్ ఇద్దరు కలిసి. రాజకుమారి బయలుదేరదాంపా. ఎంత పడింది? ఏ రమ్మన తిన్నవా? బడి లేదు, ఇవాళ జెండా పండుగ అయిపోయిందిగా. ఏం పెందానా ఇంకా చాలా ఇసుక? ఏంటిది? జెండా పండగ పోయి వచ్చాం, పిల్లల్ని తీసుకొని పోయాం. సరేనండి, మా ఇంటికి అయితే వచ్చాము. మామూలు గార్డెన్ చూడండి, జాంకాయ చెట్టు, దొండకాయ చెట్టు, గోంగూర. ఏరా బడికాడ పోయి వచ్చావా? చెప్పు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇదిగమ్మా స్వాతంత్ర దినోత్సవం, ఇక్కడ ఉంది జెండా పండుగ. అదిగా మా బేబీ. ఎట్టంది మా బేబీ డ్రెస్? బాగుంది కదా మా సుహాసిని డ్రెస్. ఏం తిన్నావా? ఏం కూర? జెండా పండుగ శుభాకాంక్షలు చెప్పండి. ఫ్రెండ్స్ హాయ్ చెప్పరా? అత్త హాయ్ చెప్పరా? సాసే నిద్రపోతున్నాడండి. సరేనండి, మా అమ్మ ఇంటికి అయితే వచ్చాం కదా. కాసేపు అయితే ఇంకా మాట మాట్లాడేసుకుంటూ ఇంకా మొన్న వెళ్తే ఇప్పుడే మళ్ళీ ఇంకో ట్రాక్టర్ అయితే వచ్చేసింది. ఇసుక తొలించుకున్నారు. పైన మొత్తం అసలు రంగులు వేసారండి, చాలా బాగుంది అసలుకి. రాత్రి బాబా ఎన్నింటప్పుడు బాబా పెయింటింగ్ వేస్తుంటే కోలుగా ఉంది. రాత్రి 11-12 బాగా అయితే అసలు తినొస్తా ఉన్నాయంట. ఇంటి పని చాలా వరకు అయిపోతుందండి. దాని గురించి కూడా పెళ్లి గురించి కూడా అప్డేట్ నెక్స్ట్ వీడియో చూపిస్తాము. అదిగండి అటు సైడ్ ఉన్నారు మా పెద్దమ్మ అన్నయ్యలు అయితే. పెయింటింగ్ వేసారన్న లోన కొట్టి. సరేనండి, లోన్ అయితే పెయింటింగ్ వేసారండి, చూపిస్తాను తర్వాత. సాయంత్రం
ఇప్పుడు సరేనండి. రాత్రి అయితే పోరింగ్ ఎలాగేనంటే మనకి అలాగే పెడతారంట. చూద్దాం తర్వాత నెక్స్ట్ వీడియోలో. అసలు మామూలుగా ఉండదు. మా అన్నయ్య అయితే ఇల్లు ఎట్లా ఉందని ప్రతిదీ చూపిస్తాను. సరేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మంచిగా కలుగుతాం. మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు నిన్న రాత్రి మేమైతే ఇంకా చికెన్ పికిల్ అయితే మన సబ్స్క్రైబర్స్ ఒక 5 కేజీలు అయితే ఆర్డర్ చేశారు. అందుకని చెప్పేసి ఒక 7 కేజీలు తీసుకొచ్చి చికెన్ పికిల్ చేశానండి. చికెన్ పికిల్ చూస్తుంటే నూరూరిపోతుంది. మీకు చూపించాలని చెప్పేసి చిన్న షార్ట్ వీడియో తీస్తున్నాను అనమాట. ఓకేనా? ఇంకా చికెన్ పికిల్ అయితే మన రెడీగా ఉందండి. మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. 1/2 కేజీ 500 అండి, ఫ్రీ షిప్పింగ్. ఓకేనా? ఇంకా చికెన్ పీకులు చూస్తుంటే వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఇంకా భలే ఉంటుంది. నరాలు నాట్యం ఆడేస్తాయి అన్నమాట. సరేనా? ఇంకా సూపర్గా ఉంది కదా. మీరు ఇంకా ఫ్రీ షిప్పింగ్ అయితే పంపించేస్తాను. మీకు 1/2 కేజీ వచ్చేసి చాలా మంది ఎంత అని చెప్పేసి కాల్ కూడా చేస్తా ఉన్నారు. ఇంకా నేను ప్రైస్ కూడా చెప్పేస్తున్నా కదా. ఇంకా 500 హాఫ్ కేజీ. కేజీ తీసుకుంటే 900. 100 రూపాయలు తక్కువ ఇంకా మనకి ఆఫర్ కింద. సరేనా? కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ఫ్రెష్ పచ్చడి. సరేనా? సూపర్గా ఉంది.